సిరికొండ మండల కేంద్రంలోని ప్రతిభా పాఠశాలలో నిర్వహించిన సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలో గెలుపొందిన విద్యార్థులకు అధికారులు బహుమతులు అందజేశారు. వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్ పోటీల్లో సిరికొండ, కొండాపూర్, ముషీర్నగర్, గడ్కోల్ తదితర గ్రామాల విద్యార్థులు విజయం సాధించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, సర్పంచ్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Third place, MD Sophia, ZPHS, Talaramaru, 400 meters men. First place, Akash, Sirikonda. ముగ్గురు సిద్ధంగా ఉండాలి. అరే గౌతమ్ గారి కే గౌతమ్, సిరికొండ. ఓకే సార్. రన్నర్ సిరికొండ తొందరగా సిద్ధంగా ఉన్నారు స్టేజ్ దగ్గర. ముషీర్నగర్ థర్డ్ ప్లేయర్ ఉండాలి. ఖోఖో గర్ల్స్ గిట్రా నెక్స్ట్ వాలీబాల్ బాయ్ సెక్షన్ విన్నర్స్ కొండాపూర్. వాలీబాల్ బాయ్స్ థర్డ్ ప్లేస్ పందిమడుగు, విన్నర్స్ సిరికొండ. అందరికీ నమస్కారం. ఈరోజు మన సిరికొండ మండలంలోని బాల బాలికలు మరియు వివిధ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు సీఎం కప్ యొక్క ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆటల పోటీల విషయంలో మీరు పార్టిసిపేట్ అయ్యి మీ యొక్క ఉన్నటువంటి నైపుణ్యతను, ఆటల యందు మీకున్నటువంటి నైపుణ్యతను మీరు ప్రదర్శించి ఈ యొక్క కార్యక్రమం ద్వారా విజేతలైన వారికి బహుమతుల యొక్క ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే విద్యతో పాటు ఈ యొక్క ఆటలన్నిటివి కూడా శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కలిగిస్తుంది. చదువు అనేది జ్ఞానాన్ని బోధిస్తుంది. కాబట్టి విద్యార్థులలో ఈ రెండింటిపై యొక్క పట్టు సాధించడమే విద్యార్థి యొక్క ప్రధానమైనటువంటి లక్షణము మరి బాధ్యత. రానున్న రోజులలో భవిష్యత్తులో మీరు ధైర్యంగా మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి సమస్త అవయవాలను చక్కమంగా పనిచేయాలి అంటే శరీరానికి శ్రమ పెట్టడం, దానికి పని చెప్పడం ద్వారా
మేధస్సు అనేది విద్యను అభ్యసించడం వలన మేధస్సు శక్తి పెరుగుతుంది, అలాగే ఆటల వలన శరీరానికి శక్తి బలం అవుతుంది, ఆరోగ్యం అనేది ఎదుగుతుంది. కాబట్టి ఈ యొక్క మన సిరికొండ మండలము గ్రామీణ ప్రాంతం కాబట్టి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మన మండలం నుంచి చాలామంది పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత 10th తర్వాత చాలామంది ఆర్మీలో సెలెక్ట్ అవుతున్నారు. దానికి ఒక ప్రధాన కారణము మన యొక్క మండలం యొక్క వాతావరణ పరిస్థితులు మరియు మీరు ఇక్కడ చూపుతున్నటువంటి ఆటల యందు ఆసక్తి. మరి జాతీయ స్థాయిలో కూడా మన మండలం నుంచి విద్యార్థులు వారి యొక్క పార్టిసిపేట్ అవుతూ మన యొక్క మండలం యొక్క గుర్తింపును జాతీయ స్థాయిలో కూడా గుర్తింపజేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఈరోజు పార్టిసిపేట్ అయినటువంటి పిల్లలు 17వ తారీఖు నుంచి గ్రామాలలో మరియు ఈరోజు 28, 29, 33 రోజులలో మండల స్థాయి జరిగిన ఆటల పోటీల్లో మీరు యొక్క పాల్గొని మీ యొక్క సత్తాను మీకున్నటువంటి శరీరంలో మీ ఉన్నటువంటి బలమును మీరు చూపించి అలాగనే రానున్నటువంటి రోజులలో మీరు జాతీయ స్థాయిలో కూడా పార్టిసిపేట్ కావాలని నేను కోరుచున్నాను. కాబట్టి మీ అందరూ పిల్లలు మీ యొక్క ఉత్తేజాన్ని మీ యొక్క నిలపరచాలని ఇప్పుడు పంపిణీ చేయబోయేటటువంటి యొక్క మరియు ఓటమిని దాని యొక్క హెచ్చు తగ్గులుగా చూడకూడదు. ఆటలో మనము పార్టిసిపేట్ కావడమే ముఖ్యము, కానీ ఓడిపోయామని నిరుత్సాహపడకూడదు, గెలుపొందామని ఆనందపడకూడదు. రెండింటినీ సమానమైనవి. యుద్ధంలో మనం వెళ్ళామా అన్నది ముఖ్యం, కానీ యుద్ధంలో ఓడామా గెలిచామన్నది కాకుండా విద్యార్థులలో చేసేటటువంటి యొక్క ఇది మీరు మీ మధ్యలో ఎలాంటి యొక్క తారతమ్యాలు ఉండకుండా మీరందరూ అన్నతమ్ముల్లాగా అక్క చెల్లెల్లాగా మీరు కలిసి మీరు విద్యను అభ్యసిస్తున్నారు. కాబట్టి అలాగే మీరు ఉండాలని నేను కోరుచున్నాను. ఇద్దరితో ముగిస్తున్నాను. ఇప్పుడు పంపిణీ చేయబడేటువంటి బహుమతి